సార్ రాజ్ తరుణ్, లావణ్య రాజ్ తరుణ్ కేసులో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రాజ్ తరుణ్ ఇంకా అసలు అరెస్ట్ కాకముందే ముందస్తు బెయిల్ తెచ్చేసుకున్నారు. అంటే లాయర్ స్ట్రాంగ్ అనుకోవచ్చా, లేకపోతే లావణ్య తరపు కేసు వీక్ అనుకోవచ్చు అంటారా? వీక్ స్ట్రాంగ్ అనేది జడ్జి షుడ్ టెల్, అది మనం చెప్పకూడదు. అంత అంత కూలంకషంగా తెలియదు కాబట్టి అది మనం చెప్పలేము. వాళ్ళు జరుగుతున్నదంతా సోషల్ మీడియాలో కెమెరాలో పెట్టి చూపిస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయికి అన్యాయం జరిగినట్టుగా ఎవడో మాట్లాడితే ఆయన చెప్పు తీసుకొట్టినట్టుగా కూడా అక్కడ చూసాను నేను. అమ్మాయి గురించి మాట్లాడుకునే లోగానే ఎన్ని చూడాలి మనం, అవి నాకు అప్పుడు కనపడలేదు, నిన్న మనం చూసాను. అది ఇది ఎవరికైనా ఒప్పుకెళ్తే మాడదా, తప్పే ఉంది. కానీ అమ్మాయిలో ఎంత ఆర్ద్రత, ఈ కోపం రావడం గల కారణం మేబీ షీ మే బీ కరెక్ట్. మాట్లాడేవాడు రాజ్ తరుణ్ తరపు మాట్లాడేవాడు కరెక్ట్ కాకపోవచ్చు. ఒక మనిషి హట్ అవ్వకుండా ఆ లెవెల్కి వెళ్ళదు కదా. చేత ఇవన్నీ నేను మాట్లాడేది మటుకు న్యూట్రల్గా నేను ఎందుకు మాట్లాడతానంటే, ఒకటి జడ్జి చేయవలసిన పని మనం చేయకూడదు. జడ్జి గారు చేయవలసిన పని వాళ్ళ వాదన వీళ్ళ వాదన విన్న తర్వాత ఆ మెటిక్యులస్గా చూసి అవి చెప్పాలి. అవే మనం చెప్పామంటే అది చాలా బూత్ అవుతుంది. కొంతమంది చెప్పేస్తూ ఉంటారు, హెడ్ల తమలేని పెట్టేస్తూ ఉంటారు అనమాట. తప్పు వీడిదే, జైలు వాడిదిని ఆ టైంలో పెడతారనమాట. అది ఏదైనా చూస్తే ఏముండదు అక్కడ, నువ్వు పెట్టిన తమలేనేట్రా అంటారు మళ్ళీ. అలా కాకుండా మనది నేను యాక్చువల్గా నాకు అర్థమైందే చెప్తాను కాబట్టి అతనికి బాగా హెల్ప్ చేసింది ఈ గొడవ. ఈ టంకు గొడవ బాగా హెల్ప్ చేసింది ఎవరికి? రాజ్ తరుణ్కి. మర్చిపోయారు అతన్ని. అదేదో లవర్స్ అనే సినిమా దిల్ రాజు చేసి అట్టర్ ఫ్లాప్ అయిపోయిన కానీ మర్చిపోయారు. చేశాడు కదా లవర్స్ అనేది, చేసాడు సినిమా, కానీ పెద్ద డిజాస్టర్ అది. దిల్ రాజు సినిమా తీసాడు తోటి. అంటే ఒక లెవెల్కి హీరో వాళ్ళు చిన్న హీరోలో పెద్ద హీరో కింద లెక్క కింద వెళ్ళిపోయాడు. అంటే ఇతరకంటే పెద్ద ఈ రామ్ అన్నవాడు ఇంకోటి ఎవడన్నా కూడా వాళ్ళకి ఒక హిట్ అయితే 6 ఫ్లాపుల టైప్లో అయిపోయింది. వాళ్ళ మటుకు మేము ఇలాగే చేస్తూ ఉంటాం, బన్నీ అయిపోతాం. ఎవలాగా అవుతావు నువ్వే బన్నీ బ్యాక్గ్రౌండ్ వేరు. రామ్ అన్నవాడు వాళ్ళు మనుషులు బాగానే ఉంటారు, సినిమాలు ఆడవు. అతను ఇంకోటి ఎవడో ఉన్నాడు కదా, ఒక సాత్వికంగా ఉంటాడు, అతను బాగానే ఉంటాడు. ఇంకొక అబ్బాయి ఎవరో ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ అతను మంచి సినిమాలు చేశాడు. ఇది కూడా అతనిలో ఫిగర్ లేదు. అమ్మాయిలో ఫిగర్ ఎలా ఉండదో వీటిలో ఫిగర్ లేదనమాట. అంచేత మేమందరం కూడా బన్నీలాగా అయిపోదాం అంటే ఇలాగా ఎవరూ అవ్వలేరు. బన్నీయే, చైతన్యే, రాంపోతునే యూ విల్ బి దేర్ ఓన్లీ. నువ్వు నీలాగా చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని వాళ్ళకి 1 కోటి రూపాయలు పెట్టి ఫైట్ తీశారు, వీళ్ళకి 2 కోట్లు పెట్టి ఫైట్ తీశారంటే కుదరదు. పుల్లిని చూసి పిల్లి వదలు పెట్టినట్టు ఉంటుంది. వీడు అలా కాకుండా ఒక మాదిరి సినిమా చూపిస్తా మామ టైప్ సినిమాలు చేసాడు. అది నేను కూడా చూశాను. యాక్టర్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇడే, అటువంటి వాళ్ళు క్లిక్ అవుతారు. బాయ్ నెక్స్ట్ డోర్ అనుకునే కాన్సెప్ట్లో ఇతను లైక్ చేశారు, కానీ మర్చిపోవడం చాలా కాలం 2-3 years మర్చిపోయారు. ఈ పురుషోత్తముడు వచ్చే ముందు ఈ గొడవ రావటం అనేది వీళ్ళిద్దరూ అనుకుని గొడవ పడ్డారేమో కూడా నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక బజ్ ఏర్పడింది. ఆ సినిమా కూడా బాగా తీశారు. ఫైనల్గా సినిమా బాగోకపోతే చూడరు. నువ్వు ఎంత సెన్సేషన్ చేసినా కూడా చూడరు. సినిమా బాగుంది. ఇప్పుడు నాకు మజిలీ అనే సినిమా ఇందాక నాకు బాగా నచ్చింది. ఆ సినిమా ఇందాక సడన్గా గుర్తొచ్చింది కదా, నాకు చేసింది. అలాగే ఇతనికి కూడా 2-3 సినిమాలు మంచివి ఉన్నాయి. అంచేత ఇప్పుడు ఈ టైంలో వీళ్ళిద్దరు ఇలా గొడవ పడడం వెనకాల ఉన్న నిజాలు మటుకు వాళ్ళిద్దరిగా తెలియాలి. కాకపోతే ఇతని తరపున ఒక లాయరు, అతని తరపున ఒక లాయరు నిజాలు అబద్ధాలు ఆడేసి ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అంతే కదా. ఈడేదో అంటాడు, డ్రగ్స్ అలవాటు చేసింది ప్రపంచాన్ని అందరికీ ఈ అమ్మాయి అంటది. ఆడేమో నాతో పాటు ఇంకో 10 మంది కడుపు చేసేట్టు ఆ అమ్మాయి అంటది. ఇది మనం వినబోతున్నాం ఇన్ ఫ్యూచర్. ఇలా ఈ ఇంటరిమ్ బెయిల్ అంటారు కదా, ముందస్తు బెయిల్, ఆ బెయిల్ తెచ్చుకుంటానే ఉంటాడు. ఈ లోపల 5-6 సినిమాలు చేసేస్తాడు. లావణ్య అన్న ముసలి అయిపోతుంది, మర్చిపోతారు. నీకు అర్థమైందా? వీళ్ళు చిన్న అడ్జస్ట్మెంట్ రావే మళ్ళీ కలిసి ఉందామని కూడా అనొచ్చు. నీకు అర్థమైంది? ఇప్పుడు ఏదైనా జరగచ్చు ఇక్కడ. మనీ మేక్స్ ఆల్ దీస్ థింగ్స్. ఒక రిలేషన్షిప్ని కూడా రిపేర్ చేయగల సత్తా ఎవరికి ఉంది? మనీకి ఉంది. ఒకప్పుడు అనుకునేవారు ప్రేమకు మించిన ఆయుధం లేదని. ఏమి లేవు ఇప్పుడు. ప్రేమ లేదు, దోమ లేదు. ఇది ఇస్తే ఏదైనా ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇందులో జరిగేది మట్టుకు అదే. రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ అనుకున్నది. అతనికి అందులో ముందస్తు బెయిల్ అని చెప్తే మంచి స్మార్ట్ ఫోటో వేస్తాడు అందులోనూ మన సోషల్ మీడియాలో. ఇవన్నీ మామూలు. కాకపోతే అతనికి బాగా హెల్ప్ చేసింది ఇది. ఈ కాంట్రవర్షియల్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి కదా, దాని తరపున అందరూ మాట్లాడడం, మళ్ళాటోళ్ళు కూడా మాట్లాడడం వల్ల అతను ప్రెస్ అయింది. అంతే, అయిపోయింది. థ్యాంక్ యూ.
జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ తో పాటు వాళ్ళ నాగబాబు కూడా అంతే కష్టపడ్డారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఏదున్నా ముందే రియాక్ట్ అవ్వడం అన్ని చేశారు. అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అన్న ప్రశ్న ఏర్పడ్డప్పుడు అందులో నాగబాబుకి రాజ్యసభ సభ్యత్వం అన్న ఇవ్వాలి, లేకపోతే ఎఫ్డిఐ చైర్పర్సన్ గా నిలబెట్టాలి అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. ఏది ఇస్తే బెటర్ అంటారు? నాగబాబు యాక్చువల్గా పర్సనల్గా మంచి వ్యక్తి, కొంచెం ఎమోషనల్గా మాట్లాడతాడు, కానీ వాళ్ళ బ్రదర్స్లో అందరిలోకి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేసి వాళ్ళు వెనక్కి తీసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు. అవి అందులో ఇంకా కొరతనం ఇంకా ఉంది. మనిషి పెద్దవాడు ఎప్పుడు అనుకుంటా ఉంటే అలా 6 అడుగుల 3 అంగుళాల కొడుకుని చూసినప్పుడు, వాళ్ళ పాపను చూసినప్పుడు అనిపిస్తుంది తప్పితే, లేకపోతే కుర్రాడు కింద లెక్క. ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ పర్సన్ కింద లెక్క. ఏది లైఫ్లో సీరియస్గా తీసుకోవాలి అంటే నాకు చాలా ఇష్టం. యూ వోంట్ టేక్ లైఫ్ యాజ్ అ సీరియస్ అనిపిస్తుంది అతను చూస్తాను. లైఫ్ని సీరియస్గా తీసుకోకూడదు, అస్తమానం సీరియస్గా తీసుకుని మొహం అలా పెట్టి కూర్చుని ఏంటి ప్రయోజనం అని చేత ఆ విషయంలో నాగబాబు ఈజ్ ఎ గుడ్ పర్సన్. అందుకనే కామెడీ షోలో ఉన్నాడు కదా. వాళ్ళు భద్రశత్రువులు పక్క పక్కన కూర్చుంటారు. బట్ అమ్మాయిని కూడా బాగా పాడైపోవాలి అనం, కానీ బట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ షో అది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే నాకు మెడ్రాస్లో కాలేజ్ కొలీగ్ ప్లస్ బాగా ఫ్రెండ్. సో మై కాండోలెన్సెస్ టు శ్యామ్ ప్రసాద్ రెడ్డిస్ వైఫ్. ఆమె పోయారు ఈ మధ్యన, తన వైఫ్ పోయింది అనమాట. సో ఈ సందర్భంగా తనకి సంతాపం చెప్తున్నాను అనమాట శ్యామ్కి. బట్ ఎనీవే వాళ్ళ షోలో ఇతను వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ కాబట్టి మన నాగబాబు. నా ఉద్దేశం ప్రకారంగా ఎఫ్డిసిలో పెద్ద ఆంధ్రాకి సెపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. పొసాని చేసిన క్యారెక్టర్లు అలా చేయటం నాకు దానికంటే రాజ్యసభకి వెళ్తేనే మంచిది అనిపిస్తుంది. దానికి కొన్ని ఉపయోగపడని పనులు చేయొచ్చు. ఆ ఢిల్లీ అట్మాస్ఫియర్ కొంచెం బాగుంటుంది. అలా వాళ్ళ బ్రదర్ అప్పుడు వెళ్ళేవాడు, వాళ్ళ బ్రదర్ అంతేనా ఆయన పెద్ద ఆయన కాబట్టి. సో అది రాజ్యసభ అయితే బాగుంటుంది. సెపరేట్ క్వార్టర్స్ ఇస్తారు, యూ కెన్ టాక్ మెనీ థింగ్స్. అక్కడ విషయాలన్నీ కూడా చాలా కూలంకుషంగా పైలట్ చేయడం కోసం ఉంటుంది. అతను ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇదేముంది, ఇది ఇంకా తిరుమల తిరుపతి అనేది బట్ ఎవరున్నా బ్యాడ్ వస్తుంది అక్కడ. ఎందుకు? అది గని వెంకటేశ్వర రిచ్ మ్యాన్. ఓకే, నేను చెప్పాను కదా, దానికి వైఎస్ రాజశేఖర టైంలో అన్ని డిపార్ట్మెంట్ల మీద తీసేటప్పుడు తిరుపతి గురించి కూడా ఫిల్మ్స్ తీద్దామని వెళ్ళాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో ఉన్నాను. ఇది నా వెంకటేశ్వర మీద ఒట్టేసి చెప్తున్నాను. అన్నీ బాగా జరిగిన ఒక ఆయన పెద్ద బ్రాహ్మణ ఆయన నన్ను బాగా సపోర్ట్ చేశారు. చేయండి, ఇలాగ ఇవి చాలా అవసరం, ఆ షార్ట్ ఫిల్మ్స్ చేయాలి 10-15. అది వచ్చిన తర్వాత వైఎస్ఆర్కి చెప్దాం అని అనుకున్నాను. రికమెండేషన్ అవసరం లేదు, నాకు ఆల్రెడీ ఆయన గ్రీన్ లెటర్ ఇచ్చారు, ఏ డిపార్ట్మెంట్ నేను చేయొచ్చని. కిందకి దిగాను, దిగి ఆయన ఎవరో వస్తున్నారు కదా, ఆయనకి ఫోన్ చేసేసి తర్వాత కలుద్దామంటే అని ఫ్లైట్ ఎక్కేసాను. మా ఆవిడ అడిగింది వాట్ హ్యాపెండ్ అంటే, నేను అది చేయాలనిపించలే, భయం వేస్తుంది వెంకటేశ్వరం చూసాను. ఎందుకంటే రూపాయికి 10 రూపాయలు తినేయచ్చు నేను అక్కడ. అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ మేకర్ని కదా, ఫిల్మ్ చేసేటప్పుడు ₹1,00,00,000 అనుకో 40-50 లక్షలు తినేయచ్చు. నేను తినేటువంటి నా లాభం, అది నా కష్టం, అది నా రెమ్యూనరేషన్. అది ఎక్కడైనా చేయొచ్చు, కానీ నేను దగ్గర చేయకూడదని మానేశాను. అర్థమైంది ఇప్పుడు. నేను అలా చాలా డిపార్ట్మెంట్లు చేశాను. అంటే మరి మా ప్రాఫిట్ ఉండాలి కదా. ₹1,00,00,000 ఇస్తే ₹1 ఉంచుకుని ఇది చేసేసి అంత పవన్ కళ్యాణ్ కాదు కదా నేను. అంచేత ఐ హ్యావ్ టు వర్కౌట్ ఫర్ మీ. సో అది నేను చేయకుండా వెళ్ళిపోయానని చెప్తున్నాను. అందుకని ఆ విధంగా ఇప్పుడు ఇతనికి ఎవరో మన నాగబాబుకి ఇచ్చినా కూడా ఎంత నిజాయితీగా ఉన్నా కూడా, నిజాయితీగా ఉంటే ఏం చేయకూడదు. ఏమైతే చేసావో డెఫినెట్గా నీవు తినే బాబు తింటే బాగుంటుంది, ఒక 100 కోట్లని ఒక 50 కోట్లు 10 కోట్లు తీసుకో అనే టైప్లో ఉంటారు అక్కడ. వెంకటేశ్వర స్వామి తప్ప వెంకటేశ్వర స్వామి పక్కన ఉన్నవాడు అందరూ ఫ్రాడే, కింద ఫ్రాడే పైన ఫ్రాడే. వాళ్ళు అడిగితే మళ్ళీ చెప్తారు, మమ్మల్ని ఎలా తినమని మమ్మల్ని పుట్టించాడు దేవుడు అంటారు. నీకేంటి వచ్చింది ఉనకన్నా తమిళ చెప్తారు. మళ్ళీ ఆ బ్రాహ్మణులు ఎలా అడిగితే తింటే తినేస్తారు. దేవుడు ఎదురు అంటే మమ్మల్ని ఇక్కడ పుట్టించితే అందుకు స్వామి ఇంకొకరికన్నా నీకేంటి అని అడుగుతారు అనమాట. అనిపిస్తుంది కరెక్ట్ టైం అని. వాళ్ళు తిన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ దేవుడు అక్కడ పుట్టించాడని, ఆ ఉద్యోగం ఇప్పించాడని. అక్కడ వాదించలేము మనం. ఆ విధంగానే అందరూ తింటూ ఉంటారు. చేత అది మరి అది కూడా మంచిదే. మరి అతను దేవుడిని నమ్మకం లేదనుకుంటా. దేవుడిని నమ్మడో ఏదో సంథింగ్ ఈజ్ దేర్, అతను తీసుకోకపోవచ్చు. బట్ రాజ్యసభ మెంబర్ మట్టుకు కరెక్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ పవన్ కళ్యాణ్ అండ్ ఆల్సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచిదే. అతను కొంచెం యాక్టివ్ పర్సన్ కాబట్టి నా ఉద్దేశం చెప్పాను సోమ. అంచేత నాగబాబు సినిమా గురించి అడిగారు కాబట్టి
అంటే ఎఫ్డిసికి ఇటు అంటే సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి అనుసంధానంగా ఉంటుంది కదా సార్, అది ఇప్పుడు ఎందుకు అదే అన్నాను, ఎఫ్టీసీ ఆంధ్రప్రదేశ్ ఎఫ్టీసీ అనేది యాక్చువల్గా పెద్దదే, ఇంకా తెలంగాణలోనే ఫామ్ అవ్వలేదు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. రెండు కూడా ఒక దాంట్లోనే ఉంటే కరెక్ట్. యాక్చువల్గాను స్టేట్ సెపరేట్ అయిపోయింది కాబట్టి తీసేశారు. ఒకప్పుడు కృష్ణ గారు బ్రదర్ ఉండేవారు దానికి, ఓకేనా, ఆచాష్ గారు ఇప్పుడు ఉన్నారు కదా, ఆయన ఎవరు చేసేవారు. తర్వాత పొసాని కృష్ణమూర్తి అక్కడ ఉంటూ బూతులు తిట్టకూడదు, ఎత్తుకు మళ్ళీ ఆ పోస్టులోకి ఏముండదు అక్కడ, ఏముంటుంది అక్కడ లైట్గా ఉంటుంది. ఎఫ్టీకి సంబంధించిన ఫండ్స్ ఏమన్నా సీఎం గారు ఇస్తే పలానా కట్ట అంటే దానికి ఎవరెవరికి అలాట్ చేయాలో అవి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే తీసుకొని చేయొచ్చు, డెఫినెట్గా యూ కెన్ డూ ఇట్. కానీ నాకెందుకు అతనికి అనకాపల్లిలో నిలబడతాను అక్కడ పెట్టి పంపించి మళ్ళీ లాక్కొచ్చారు, ఇంకోటి ఏదో ఇస్తాను లాక్కొచ్చారు. ఏది చెప్పినా కూడా అతను ఎందుకు వచ్చేస్తున్నాడు, ఓన్ బ్రదర్ కాబట్టి. ఇంకొకటి ఎవరన్నా అయితే అఫెండ్ అవుతారు. ఈస్ట్ గోదావరిలో దుర్గేష్కి ఇవ్వాలి మా ఏరియా, మరి ఆయన ఎవరికి ఆయన చౌదరి గారికి ఎవరికి ఇచ్చారు పెద్ద ఆయన, కాకపోతే ఇతను డెడదలో వెళ్ళిపోయాడు. అలాగే అందరూ ఉంటారు కదా, అంచేత ఇతను నా ఉద్దేశం రాజ్యసభకి వెళ్ళటం వల్ల వీళ్ళు హ్యావ్ ఎన్ ఎక్స్పోజర్ దగ్గర, ఢిల్లీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అంటే అది ఆల్రెడీ ఉండి ఉంటుంది, వాళ్ళ బ్రదర్ మరి మినిస్టర్ చేశాడు కదా, ఆ మినిస్టర్ చేసినప్పుడు కూడా ఆయనకి పెద్ద పవర్స్ లేవు. అంబికా సోని చేసేది కాంగ్రెస్లో ఉన్నప్పుడు టూరిజం, ఇతనికి ఏదో ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు చిరంజీవి గారికి, ఓకే, చేసేదంతా ఆవిడే. నాకు అందులో ఉన్న అఫీషియల్స్ కూడా ఫ్రెండ్సే. నేను ఢిల్లీలో నాకు ఆఫీస్ ఉండేది, 2-3 ప్రాజెక్టులు చేసాం. ఐ వాజ్ వెరీ క్లోజ్ టు లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ మేడం సోనియా గాంధీ, అందరు తెలుసు అనమాట. అది చాలామంది తెలుసు, బట్టి వీళ్ళందరూ కూడా తెలుసు. నేను ఎందుకు చెప్తానంటే ఇతను అక్కడ ఉండటం వల్ల ఏంటంటే ఇతనికి ఇంకొంచెం ఎక్స్పోజర్ ఉంటుందని నా ఉద్దేశం. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పవన్ కళ్యాణ్ ఆల్సో. ఇది యాక్చువల్గా ఫ్యాక్ట్. అంటే వన్స్ అగైన్ గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ తరఫున చేయబోయే వెబినార్కి 9849255171కి వాట్సాప్ చేయండి. వీ విల్ గివ్ యూ జస్ట్ బిలో 1000 రూపీస్ ఈ వెబినార్ ఉంటుంది. దాని తర్వాత మీరు